తాగునీరు దొరక్క ముప్పు తిప్పలు పడుతున్న మెదక్ జిల్లా వాసులకు మరో పిడుగులాంటి వార్త ఇది. జిల్లాకు ఏకైక నీటి ఆధారమైన మంజీరా నుండి నీటిని తోడితే కేసులు పెడతామని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు నీటిపారుదల శాఖకు నోటీసులు పంపారు. ఒకవేళ నోటీసులను బేఖాతరు చేసి నీటిని పంపింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో 275 గ్రామాలు 4 మున్సిపాలిటీల ప్రజలు తాగునీటి కోసం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన శాంక్చురీ కేంద్రంగా కేడా మంజీరా నది పిలువబడుతుంది. వేలాది రకాల పక్షులు, మొసళ్లు, ఇతర జంతుజాలాలకు మంజీరా పరివాహక ప్రాంతమే నిలయం. అయితే మంజీరా నదిలోని నీరు పూర్తి స్థాయిలో గ్రామాలకు సరఫరా చేయడంతో నీటి ఒడ్డున ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. తాజాగా కోల్చారం మండలంలోకి చిరుత చొరబడి 10 మందికి పైగా గాయాలు కాగా పుల్కల్ మండలంలో 2 పశువుల కాపరులను మొసలి చంపింది. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు మంజీరా నది నుంచి నీటిని తోడొద్దని నిర్ణయించారు. గ్రామీణ నీటిపారుదల అధికారులకు నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు ఉన్న ముసళ్ళు ఉండాలి, ఇంకా పక్కన ఉన్న ఊర్లకు చెరుకు తోటలకు పోకుండా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా, లేకపోతే ఎక్కడన్నా రిస్క్ చేసిన క్రొకడైల్స్ తీసుకొచ్చి వేయాలంటే ఇప్పుడు ఉన్న నీళ్లు కాపాడుకోవాలి. మేము దాన్ని కాపాడుకోవాలంటే ఏంటంటే అక్రమంగా ఎవరైనా తరలిస్తే వాళ్ళని ఆఫ్ చేయాలి. అలాంటిది మేము అంతా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంత సహకరించేసి ప్రైవేట్ ఎవరిని యూజ్ చేయకుండా చేశారు. వరుస కరువులతో చెరువులు, కుంటలు ఎండిపోయి గ్రామాల్లో నీటి ఎద్దడి తాండవం చేస్తోంది. జిల్లా వాసులకు గొంతు తడుపుతున్న ఏకైక నీటి వనరైన మంజీరా నది అడుగంటింది. దీంతో లోతైన కాలువలు తీసి జిల్లాలోని 6 నియోజకవర్గాలతో పాటు 4 మున్సిపాలిటీల్లోని ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తోంది గ్రామీణ నీటిపారుదల శాఖ. వేడినీటికి చన్నీళ్లు తోడు అన్నట్టుగా పూర్తి స్థాయిలో మంజీరా అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ బోర్ వాటర్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి తాగునీటి సమస్యను తీరుస్తున్నారు. ఇలాంటి సమయంలో మంజీరాను నిలిపివేయడంతో 300కు పైగా గ్రామాల ప్రజల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. మంజీరా నది నిండాలంటే వర్షాలు కురవాలి. దానికి మరో 4 నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో మంజీరా నీటి సరఫరాకు బ్రేక్ పడడం జిల్లా వాసులకు ఆందోళన కలిగిస్తోంది. టింగూరులో అడుగంటినటువంటి నీళ్లతోని కిందున్నటువంటి మంజీరా పూర్తిగా ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి మంజీరాలకు నీళ్ళు వదిలితే తప్ప ఈరోజు కిందున్నటువంటి సంగారెడ్డి పట్టణానికి కానీ, అదేవిధంగా సదాశివపేట టౌన్కి కానీ, మిగతా 300 పైగా గ్రామాలకు కానీ తాగునీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పంపింగ్ ద్వారానైనా సరే కిందికి నీళ్ళు వచ్చేటువంటి పద్ధతులలో చేయడానికి అవకాశాలున్నాయి. వాటిని కూడా పరిశీలించాలని చెప్పి దీనికి నిపుణులతోని అవసరమైతే చర్చించి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోనాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంటింటికి నల్లా నీరు అందిస్తాం, లేకపోతే ఓటు అడగమని తెలంగాణ సర్కార్ ప్రతి సభలో ఘంటాపథంగా చెబుతోంది. ఎన్నికల మాట ఎలా ఉన్నా ప్రస్తుతం గొంతెండకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు మెదక్ జిల్లా వాసులు. విష్ణు, సాక్షి న్యూస్, మెదక్.